దేశ స్వాతంత్రం రావాలని కోరుకుంటూనే వాళ్ళు పాటించిందంటే పాశ్చాత్య సంస్కృతినే కదా. ఖచ్చితంగా కదా, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన భారత రాజ్యాంగంలో మన భారతీయ ఆత్మ ఉన్నదా? అసలు ఇది మనం ఎక్కడ రాసుకున్నాం? అసలు న్యాయ చట్టం మనకు ఉందా? మనకున్నట్టు కాదమ్మా, కాపీ పేస్ట్. భారతీయ శిక్షణాస్మృతి ప్రకారం మనకున్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడైనా చేర్చగలిగారా? ఉందా? ఇది ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న అండి, చాలా పెద్ద ప్రశ్న. అసలు రాజ్యాంగం రచించుకుంటున్నప్పుడు అంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే అప్పుడే జరగలేదు న్యాయం మనకి. ఇంకే ఇప్పుడు రాజ్యాంగం 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 అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎంత డొల్ల రాజ్యాంగమో ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి అర్థమయ్యేటట్టు మనకు ముందుకు తీసుకురారు కదండి. ఇప్పుడు ఏవేవి ఉన్నాయో నిజంగానండి. ఇప్పుడు ఈ జర్నలిజం అనేటటువంటిది కూడా నేను ఒకసారి ఒక ప్రముఖ పత్రికావేత్తకి నేను చెప్పాను, ఏమండి మీరు ఒక పేజీని అనవసరంగా సినిమాలకి వాటికి దీనికి ఈ చలన